కుక్క టీవీ. గాడిద మరియు దూడ. ఓ గ్రామంలో శివ అనే రైతు తన పొలంలో టమాటా సాగు చేస్తున్నాడు. అతను ఒక దూడను కూడా పెంచుతున్నాడు. ఒకరోజు శివ టమోటా తోటకు నీళ్లు పోస్తున్నప్పుడు దూడ అతనికి సహాయం చేసింది. ఆ ప్రదేశానికి ఒక గాడిద వచ్చింది. ఓ టమాటా తోట, టమోటాలు తిని చాలా రోజులైంది, ఈ రాత్రికి వచ్చి ఎలాగోలా తిందాం. ఆ రాత్రి గాడిద వచ్చి టమోటాలు తిన్నది. టొమాటోలు చాలా రుచిగా ఉన్నాయి మరియు మేము మళ్ళీ రేపు వస్తాము. మరుసటి రోజు ఉదయం శివ తన తోటకి వెళ్ళాడు. ఈ మొక్కలో ఏ పండ్లు తక్కువగా ఉంటాయి, ఎవరైనా దొంగిలిస్తారు, సరే చూద్దాం. మరుసటి రోజు రాత్రి గాడిద తినడానికి వచ్చింది. అప్పుడు దూడ గాడిద దగ్గరికి వచ్చింది. నువ్వు మాత్రమే ఇక్కడ రోజు టమోటాలు తింటున్నావా? ఓ ఇక్కడ టమోటాలు రుచిగా ఉన్నాయి, నాకు ఆకలిగా ఉంది, అందుకే నేను ఇక్కడకు వచ్చాను. సరే తినండి. గాడిద, దూడ స్నేహితులుగా మారాయి. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. గాడిద అరిచింది. శబ్దం చేయకు, నా యజమాని వస్తాడు. లేదు దూడ, నేను బాగా పాడతాను, మీరు వినండి. సరే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, అప్పుడు మీరు పాడండి. దూడ కొంచెం దూరం వెళ్ళింది. గాడిద కేకలు వేయడంతో శివుడు అక్కడికి వచ్చి గాడిదను తరిమి కొట్టాడు. ఈ గాడిద రోజూ వచ్చి మా తోటలోని టమోటాలు తింటుంది, ఇకపై ఇక్కడకు రావద్దు. పారిపో. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, శ్రమ పడకుండా మనకు లభించే తిండి ఎక్కువ రోజులు ఉండదు. గాడిదకు సహాయం చేసిన కుక్కపిల్ల. మేటిపట్టి అనే గ్రామంలో చాకలి పనిచేసే ముత్తు అని జీవించేవాడు. అతను పెంచి ఆ గాడిదకి పనిచేసే రోజుల మటుకి ఆహారం ఇచ్చేవాడు. పక్కనింట్లో నివసించే అరుణ్ పెంచే కుక్కపిల్ల టామీ మరియు గాడిద స్నేహితులు. ఒకరోజు రాత్రి ముత్తు నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడికొచ్చిన దొంగ ముత్తు పెట్టి ఉన్న డబ్బుల సంచిని దొంగిలించాడు. గాడిద సరైన ఆహారం లేకుండా అలసిపోయి ఉనింది. అందువల్ల గాడిద దొంగని పట్టుకోలేకపోయింది. అప్పుడు దొంగని చూసిన టామీ దొంగని తరిమింది. దొంగ టామీకి భయపడి డబ్బుల సంచిని కింద వేసేసి పరిగెత్తాడు. టామీ డబ్బుల సంచిని తీసుకుని వచ్చింది. ఏంటి, డబ్బుల సంచి కనపడటం లేదు? నువ్వు ఇక్కడే కదా ఉన్నావు, నీకు తెలియదా డబ్బుల సంచి ఎవరు తీశారని? దొంగ ఒకడు వచ్చి తీసుకుని పారిపోయాడు. నువ్వు నన్ను లేపకుండా ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ముత్తు గాడిదని కర్రతో కొట్టేదానికి చేతిని పైకెత్తాడు. అయ్యా అయ్యా, గాడిదని కొట్టకండి, ఇదో మీ డబ్బులు సంచి. నేనే దొంగని తరుముకుని వెళ్లి ఈ డబ్బులు సంచిని తీసుకొచ్చాను. అప్పుడు అక్కడికి అరుణ్ వచ్చాడు. మీరు గాడిదకి ప్రతిరోజు ఆహారం ఇవ్వటం లేదు, పని చేసేటప్పుడు మటుకి అతనికి ఆహారం ఇస్తున్నారు. అది ఆహారం లేకుండా అలసిపోయి ఉన్నప్పుడు అది ఎలా దొంగని పట్టుకోగలుగుతుంది? మనం మన జంతువులకి ప్రతిరోజు ఆహారం ఇవ్వాలి. అరుణ్, ఇది నా తప్పే. ఇక నుంచి ప్రతిరోజు గాడిదకి ఆహారం ఇస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం మన వ్యాపారం కోసం పెంచే జంతువులకు పని లేనప్పుడు కూడా ఆహారం ఇవ్వాలని అర్థం. రైలు ప్రమాదాన్ని ఆపిన జల్లికట్టు ఎద్దు కథ. పాలకోడు అనే గ్రామంలో భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు అరుణ్ మరియు టామీ ఇద్దరు కలిసి రైలు పట్టాల దగ్గరికి వెళ్లారు. టామీ, ఇక్కడ చూడు, రైలు పట్టాల మీద చెట్టు పడి ఉంది. అవును, చెట్టు పడి ఉంది. ఇంకా కొంచెం సేపట్లో బెంగళూరు రైలు రాబోతుంది. రైలు చెట్టుకి గుద్దుకునే ప్రమాదం జరగబోతుంది. ఎలాగైనా రైలును కాపాడాలి. అప్పుడు దూరంలో రైలు వచ్చే శబ్దం వినపడింది. వెంటనే అరుణ్ ఇంటికి వచ్చి జల్లికట్టు ఎద్దు కొమ్మలో ఎరుపు రంగు గుడ్డను కట్టాడు. రా, వెళ్ళి రైలుని ఆపుదాం. అరుణ్, టామీ, ఎద్దు ముగ్గురు రైలు పట్టాలపై పరిగెత్తారు. రైలు చాలా వేగంగా వచ్చింది. ఎద్దు అంతకంటే వేగంగా రైలు వచ్చే దిశగా పరిగెత్తింది.
ఏమైంది? ఎద్దు ఎర్ర రంగు గుడ్డతో ఎదురును పరిగెడుతూ వస్తుంది. ఏదో ఆపదేమో. రైలు నిదానంగా పొందుతాం. రైలు మెల్లగా వెళ్ళింది. పటాల్లో చెట్టు పడి ఉండటం డ్రైవర్ గమనించారు. వెంటనే రైలుని ఆపి చెట్టు పడిన చోటుకి వెళ్లి చూశారు. అక్కడ అరుణ్, టామీ ఉండటం చూశారు. తమ్ముడు, ఈ ఎద్దు ఎవరిది? ఎద్దు నాదేనయ్యా. నేనే ఎరుపు రంగు గుడ్డని ఎద్దు కొమ్ముడు కట్టాను. తమ్ముడు, నువ్వు సరైన సమయంలో రైలు ప్రమాదం నుంచి కాపాడావు. నీకు ఇందుకు ప్రభుత్వం నుండి బహుమతి పొందటానికి సిఫారసు చేస్తాను. రైల్లో వచ్చిన వాళ్ళందరూ అరుణ్ని మెచ్చుకున్నారు. అందరూ ఎద్దుతో చేరి పటాలతో పడిన చెట్టును ఎత్తి పక్కకు పెట్టారు. రైలు బండి బయలుదేరింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన తెలివితేటలు ఉపయోగించి ఏ ప్రమాదాలైనా ఆపవచ్చు. గాడిద మరియు గుర్రం. ఒక గ్రామంలో ప్రభు మరియు రాజా ఉండేవారు. ప్రభు ఇంట్లో ఒక గాడిదని, రాజా ఇంట్లో ఒక యుద్ధానికి వెళ్లే గుర్రాన్ని పెంచారు. ప్రభు గ్రామంలో ఉన్న ప్రజల వస్త్రాలను తీసుకుని వచ్చి గాడిద సహాయంతో ఉతికి ఇచ్చేవారు. అందులో వచ్చిన ఆదాయంతో జీవించేవారు. మరుసటి రోజు రాజా అతని గుర్రానికి ప్రేమతో ఆహ్వానం పెడుతున్నాడు. అప్పుడు పక్కనింట్లో ఉన్న ప్రభు యొక్క గాడిద దాన్ని చూసి, నేను కష్టపడి మూటల్ని మోసుకెళ్లి పనిచేస్తున్నాను. అయితే ఎవ్వరూ నాతో ఆప్యాయంగా ప్రేమగా లేరు. ఈ గుర్రం ఏ పని చేయటం లేదు. అయితే ఈ గుర్రానికి అన్ని దక్కుతున్నాయి. ఈ గాడిద గుర్రాన్ని చూసి కుళ్ళిపడింది. కొన్ని నెలల తర్వాత రాజాకి యుద్ధం కోసం పిలుపు వచ్చింది. రాజా మరియు గుర్రం యుద్ధానికి వెళ్లారు. యుద్ధంలో గుర్రం కాలికి దెబ్బ తగిలింది. వాళ్ళు యుద్ధం ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు గాడిద ఆ గుర్రాన్ని చూసి బాధపడింది. అరే, మన గుర్రాన్ని చూసి కుళ్ళుకున్నామే. ఇలా అనుకున్న గాడిద గుర్రం దగ్గర క్షమాపణ అడగడానికి వెళ్ళింది. మిత్రమా, నేను కష్టపడి మూటల్ని మోసుకెళ్లినా నాకు ప్రేమ ఆప్యాయత దొరకలేదు. ఆ రోజు నిన్ను గమనించుకోవడం చూసి నేను కుళ్ళిపడ్డాను. అయితే నువ్వు నీ ప్రాణం గురించి కూడా లెక్క చేయకుండా యుద్ధానికి వెళ్ళేసి వస్తున్నావు. నేను నిన్ను బాగా గమనించుకోవడం చూసి తప్పుగా అనుకున్నాను మిత్రమా, నన్ను క్షమించు. మనం ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇతరులు పొందే గమనింపుని చూసి తప్పుగా అనుకోకూడదని అర్థం. తెలివైన చిలుక. అలంగానల్లూరు ఒక అందమైన గ్రామం. జాను తన ఇంట్లో ఒక చిలుకని పెంచింది. ఆ చిలుకకి మాట్లాడడం నేర్పించింది. అక్క, అక్క, అన్నా, అన్నా. జాను, జాను, ఏం కావాలి రోసి? నాకు యాపిల్ కావాలి. ఇదిగో యాపిల్. చిలుక యాపిల్ తిన్న తర్వాత ఒక చిన్న ఊయలలో ఊగింది. జాను తన ఇంట్లో నగలను పెట్టి స్నానానికి వెళ్ళింది. అప్పుడు అటువైపుగా వస్తున్న దొంగ కిటికీ ద్వారా నగను చూశాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ నగను దొంగలిచ్చేద్దాం. దొంగ నగను ఎత్తుకుని పరిగెత్తాడు. దీన్ని చూసిన రోసి, దొంగ, దొంగ శబ్దం విని జాను అక్కడికి వచ్చింది. ఏంటి రోసి? దొంగ నగని ఎత్తుకుని పారిపోతున్నాడు. రా, వెళ్ళి వాడిని పట్టుకుందాం. జాను, రోసి ఇద్దరు దొంగని తరుముకుంటూ వెళ్లారు. దొంగ చాలా వేగంగా పరిగెత్తడం వలన పట్టుకోలేకపోయారు. ఇద్దరు చాలా బాధతో ఇల్లు తిరిగారు. మనం ఈ నగలను చెట్టులో దాచిపెడదాం. దొంగ నగను ఒక చెట్టు బొందులో పెట్టాడు. ఏమండి, నా నగలను దొంగ ఎత్తుకుపోయాడు. నగలను ఎక్కడ పెట్టావు? కిటికీ దగ్గర ఉన్న టేబుల్ పైన పెట్టాను. రోసి దొంగ దొంగ అని అరిచింది. జాను, నువ్వు చిలకని పెంచింది వ్యర్థం. నువ్వు కుక్కని పెంచి ఉంటే అది దొంగని తరిమి పట్టుకునేది. జాను దొంగని పట్టుకోలేకపోయిన చిలక మనకి ఎందుకు అని చిలకని ఇంటి నుండి బయటికి తరిమింది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, తిరిగి రావద్దు. మనని జాను ఇంటి నుండి తరిమేసింది. తన నగలను దొంగలించిన దొంగని ఎలాగైనా పట్టుకోవాలి.
చిలుక ఒక్కొక్క చోటుకి ఆహారం వెతికి వెళ్ళింది. అప్పుడు ఒక చెట్టు బందులో జాను నగలను ఉండటం చూసింది. అప్పుడు దొంగ నగలను తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. జాను నగలను దొంగ ఇక్కడ దాచి ఉంచాడు. దొంగ నగలను తీయటానికి చెట్టు ఎక్కాడు. చిలక దొంగను చెట్టును ఎక్కనీయకుండా పొడిచింది. దొంగ చిలక భయపడి చెట్టు ఎక్కలేదు. చిలక నగను తీసుకుని జాను దగ్గరికి వెళ్ళింది. నగను జాను దగ్గరికి ఇచ్చింది. రోసి, ఈ నగలు నీకెలా దొరికాయి? నేను ఒక చెట్టు బందులో ఈ నగలు ఉండటం చూశాను. వాటిని తీయడానికి వచ్చిన దొంగను నా ముక్కుతో పొడిచి తరిమేసి ఈ నగలను ఎత్తుకొచ్చాను. నీ విలువ తెలియకుండా నేను తరిమేశాను. ఇక నువ్వు నాతోనే ఉండు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం పెంచే పక్షులు మనకి ఉత్సాహాన్ని మాత్రమే ఇవ్వకుండా మనకి తగిన సమయంలో ఉపయోగకరంగానూ ఉంటుంది. దురాశ పట్టిన పులి మరియు కుందేలు తాబేలు స్నేహం. ఒక అడవిలో తాబేలు మరియు కుందేలు ఆహారం ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతూ ఉండింది. కొంచెం దూరంలో నక్క ఒకటి వీళ్ళని చూసి వీటి దగ్గరికి వచ్చింది. ఏంటి కుందేలు తాబేలు, ఇద్దరు స్నేహితులు అయిపోయారా? మీ గొడవ ఒక రకంగా ముగింపుకొచ్చినట్టుంది. ఏంటి, మేము గొడవ పెట్టామా? ఎవరు చెప్పారు? పరుగు పందెంలో తాబేలు కుందేలును ఓడించడం వల్ల నేను తాబేలుకు అభిమానిని అయిపోయాను. అరెరే కుందేలు చూడు, నాకు కూడా ఒక అభిమాని ఉన్నారు. నాకు ఒక ఆశ, అదేలాగా మళ్ళీ పోటీ పెడదామా? ఇప్పుడా? అవును, కుందేలును ముందు వెళ్ళిపోతావు. నేను తాబేలుతో పాటు ఒంటరిగా వస్తాను. ఒంటరిగానా? లేదు లేదు, ఒంటరిగా కాదు, తోడుగా వస్తానని చెప్పాను. వద్దు వద్దు, ఈ కుట్ర మా దగ్గర చెల్లదు. తాబేలు, నక్క ఏదో కుట్ర పన్నుతుంది, రా పోదాం. అరెరే, తాబేలును తిందామని ఆశపడ్డాను, వెళ్ళిపోయిందే. తర్వాత తాబేలు కుందేలు కొంచెం దూరం నడిచారు. అక్కడ ఒక పులి రావడాన్ని చూశారు. మిత్రమా, అక్కడ చూడు, పులి వస్తుంది. అది మనల్ని తినేస్తుంది. మనకి ఈరోజు మంచి వేట. అరేరే, పులి మనల్ని చూసేసింది. నీకు బ్రతకాలని ఆశ ఉంటే ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపో. అలాగైతే నువ్వేం చేస్తావు? నేను నా పెంకులో దాక్కుంటాను. నువ్వే పట్టుపడతావు, పారిపో. తాబేలు తన పెంకులో దాక్కుంది. కుందేలు అక్కడ ఇక్కడ తప్పించుకోవడానికి చూసి దారి లేక గందరగోళంతో ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎలాగైనా ఈ పులిని మోసం చేసి తప్పించుకోవాలి. కుందేలు, నేను ఇప్పుడు నిన్ను తినబోతున్నాను. పులి అన్న, మీకోసం ఇక్కడ అద్భుతమైన ఆహారం ఉంచాను. అలాగా, ఏమిటి ఆహారం? ఈ రాయి కింద ఒక గొయ్యి ఉంది. అందులో ఒక జింక ఉంది. దాన్ని మీరు తినచ్చు. జింక తిని చాలా రోజులవుతుంది. సరే కుందేలు. పులి అన్న, ఈ జింకను బయట తీయడానికి ఏర్పాటు చేసి వస్తాను. మీరు ఈ రాయి మీద కాలు అదిమి పెట్టి ఉంచండి, నేను తొందరగా వచ్చేస్తాను. సరే, తొందరగా రా. కుందేలు అక్కడి నుంచి తన తెలివితేటలతో తప్పించుకుంది. ఏంటి, ఈ కుందేలు ఇంకా కనబడటం లేదు. కాలేమో నొప్పిస్తుంది. ఎంతసేపు వేచి ఉండడం. పులి తన కాళ్ళతో ఆ రాయిని తట్టింది. అరెరే, ఇక్కడ గొయ్యి లేదు, జింక లేదు. మనల్ని బాగా మూర్ఖుని చేసి ఆ కుందేలు తప్పించుకుందనుకుంటా. ఒకరోజు మన చేతిలో చిక్కుతుంది, అప్పుడు చూసుకుందాం. ఈ రాయి ఒకటి పో. మిత్రమా, నన్ను తిప్పు. నువ్వా? నీకంతా సహాయమే చేయకూడదు. నువ్వు ఒక మోసగాడివి. ఒక ఆపద వచ్చినప్పుడు నువ్వు నాకు తోడుగా లేవు. నేను కావాలంటే ఇప్పుడు నీకు సహాయం చేయగలను, కానీ ఇంకెప్పుడు నీకు స్నేహితుని కాదు. నన్ను క్షమించు మిత్రమా, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను. క్షమించు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఆపద వచ్చిన సమయంలో కూడా మనతో పాటు ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలని అర్థం.